దిల్ దోస. ఓకే, దిల్ దోస పేరు కూడా చాలా బాగుంది. అండ్ దిల్ లీవ్స్ మనం యూస్ చేస్తూనే ఉంటాము, బట్ డిఫరెంట్ అడిషనల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాటికి. సో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చే ఉంటావు, చూద్దాం మరి ఎలా చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో డిఫరెంట్గా చెప్పాను కదా నేను, ఒక దిల్ లీవ్స్తో ఆగిపోవు, చక్కగా కొబ్బరి తురుము తీసుకొచ్చావు, అటుకులు, సో కొంచెం క్రిస్పీగా ఉండడానికి అనమాట. అండ్ నెయ్యితో చేస్తున్నావు. పచ్చిమిర్చి పేస్ట్, నాకు తెలిసి ఇది ఎక్కువ యాడ్ ఆన్ ఫ్లేవర్ అవుతుంది యాక్చువల్గా కదా. చాలా మంది ఇప్పుడు పచ్చికారం దోశ, ఎర్రకారం దోశ అని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం ఈ దిల్ లీవ్స్ని కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా నెయ్యి, అండ్ ఈ దిల్ లీవ్స్కి ఎటువంటి కాంట్రాఇండికేషన్స్, వీళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోకూడదని ఏమైనా ఉందా? గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ దిల్ లీవ్స్కి అలా ఏం లేదు, అందరు తీసుకోవచ్చు దీన్ని. ఓకే, యా, నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు దిల్ లీవ్స్ సో చాలా ఫైన్గా చాప్ చేసామన్నమాట. యా, అవును. అండ్ కంపల్సరీ అందరూ ఏంటంటే వేయించుకోవాలి, ఎందుకంటే ఆ పచ్చిదనం పోవాలి, లేకపోతే దోశ మొత్తం చేదుగా ఉంటుంది. అవును. అండ్ దిల్ లీవ్స్ పచ్చిదనం, స్మెల్, అరోమా కూడా చాలా ఘాటుగా వస్తుంది అండి, చేదుగా ఉంటుంది. సో కొంచెమే వాడితే కూడా బెటర్ దిల్ లీవ్స్ అనేది. ఖచ్చితంగా వేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు, పర్ఫెక్ట్గా వేయించేసేయాలి, లేకపోతే దోశ మొత్తం చేదుగా ఉంటుంది. అసలు మనం చేసేదే టేస్టీగా ఉండడానికి. సో కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో ఇది అలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్, మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా దోశ బ్యాటర్, ఒక స్పూన్, ఆ తర్వాత అటుకులు. సో కొంచెం చాలా వరకు నానబెట్టి వేస్తావు నువ్వు అటుకులు, సో ఇప్పుడు డ్రైగా వేసావు కదా. యా, ఎందుకంటే ఈ దోశ పిండిలో మనం కలిపేశాక అది మెత్తగా అయిపోతుంది. ఓకే, తర్వాత కొబ్బరి తురుము, కొంచెం ఉప్పు. సో ఎందులో అయినా కొబ్బరి తురుము కానీ కొబ్బరి పాలు కానీ వేస్తే ఆ రిచ్నెస్సే వేరు కదా, టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ అయిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. సో స్పైసీగా తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. యా, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా అది మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇది కూడా వేగిపోయినట్టుంది ఆల్మోస్ట్. ఓకే, యా, ఇప్పుడు ఆ లీవ్స్ కూడా ఇందులో వేసేద్దాం. ఓకే, ఇందులో ఇంకొంచెం వాటర్ కూడా వేద్దాం. సో నార్మల్ ఇది ఏంటి అంటే కర్రీలో అలా చేస్తారు. సో కర్రీలో కూడా అలా మనం కొత్తిమీర, కరివేపాకు ఎలా యాడ్ చేస్తారో కర్రీలో కూడా అలా యాడ్ చేస్తారు. సో అలా మనం బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. మెయిన్గా దీంతో బెనిఫిట్ ఏంటి అంటే హీమోగ్లోబిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళైతే ఇది చాలా తరచుగా యూస్ చేస్తే చాలా బెటర్. రెగ్యులర్గా యూస్ చేయాలి దిల్ లీవ్స్ అయితే. చాలా వరకు ఇప్పుడు ఎస్పెషల్లీ విమెన్కి హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది, ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది అందరికీ. సో అందరు తప్పకుండా దిల్ లీవ్స్ మీ డైలీ రొటీన్లో యూస్ చేస్తే బెటర్ అన్నమాట. అండ్ అలాగే పోస్ట్ సర్జరీస్ ఎవరికైతే అవుతాయో వాళ్ళు కూడా బ్లడ్ లాస్ అవుతుంది సర్జరీలో. సో వాళ్ళు కూడా ఈ దిల్ లీవ్స్ కనుక చక్కగా యూస్ చేస్తే వాళ్ళకి మంచి బ్లడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యా. సో అండ్ దోశ అన్నావు కదా, సో ఏంటంటే కార్బోహైడ్రేట్స్, సో ఎక్కువ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇప్పుడు కార్బ్స్ ఎక్కువ తీసుకోకూడదు అన్న వాళ్ళు ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత క్వాంటిటీ ఎలా తీసుకోవాలి ఇన్ అ మంత్, ఎంత తీసుకుంటే బెటర్? ఓకే, సో దోశ ఇప్పుడు మనమైతే లైక్ పామ్ సైజ్లో అలా వేస్తాం కదా, అది ఏంటి అంటే ఒక 30 grams వరకు వస్తుంది కాబట్టి అది ఒకటి తీసుకోవచ్చు. అది విత్ ఏదైనా చట్నీ తీసుకొని, సో వాళ్ళకి ఎలాగైనా కడుపు నిండదు ఒక దోశతో. దాంతోపాటు గ్లాస్ బటర్ మిల్క్ కానివ్వండి, గ్లాస్ రాగి జావా, అలా ఏదైనా ఒక బీవరేజ్ ఫుల్ గ్లాస్ తీసుకుంటే
వాళ్ళకి స్టమక్ కూడా ఫుల్ అవుతుంది అండ్ అలాగే మంచి క్యాలరీస్ కూడా వస్తాయి. ఓకే, సో దోశలతోనే కడుపు నింపుకోకూడదు, జస్ట్ లైట్గా దోశలు తీసుకొని కార్బ్స్ ఉంటాయి కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా రీప్లేస్గా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి. యా అవును. ఓకే, సో స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ కూడా వేడి చేసేసుకుందాం. కొంచెం నూనె వేసి కొంచెం నెయ్యి, అండ్ ఏంటి అంటే చాలా మందికి దోశ ఇడ్లీ అంటే ఫేవరెట్ ఉంటుంది. అందరూ బయటికి వెళ్ళాక కూడా ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేసేది ఇదే, దోశ ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు. డెఫినెట్లీ దోశ ఆర్డర్ చేసేది. సో ఇలా మనం డిఫరెంట్ కైండ్స్తో తీసుకుంటే ఏంటి అంటే చక్కగా దోశ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అండ్ అలాగే మంచి కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేసి దాని బెనిఫిట్స్ కూడా మనం పొందుతాం. డెఫినెట్లీ, అంటే నార్మల్ మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లోనే ఒక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే మాత్రం న్యూట్రియంట్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అవును. ఓకే, సో నెయ్యి కూడా చక్కగా కరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దోశ వేసేద్దాం. దోశలు ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం ఏదో ఒకటి కొంచెం అర్లీ, కానీ లంచ్ అప్పుడు మాత్రము చాలామంది వర్కింగ్ విమెన్ ఉన్నారు ఇప్పుడు అందరూ. సో చాలా క్విక్గా అయిపోవాలంటే ఫ్లేవర్డ్ రైస్ కానీ ఏదో ఒకటి క్విక్ రెసిపీ చేసుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫుల్ మీల్స్ లాగా ఉండడానికి? సో ఎవరైతే ఎక్కువగా ఫ్లేవర్డ్ రైస్ ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళు వీక్లో కనీసం 3-4 టైమ్స్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కనుక తీసుకుంటే వాళ్ళకి న్యూట్రియంట్స్ ఎక్కువగా అందుతాయి అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా కర్రీస్ తినకుండా అలా ఉండలేము అండ్ ఎవ్రీడే కూడా బిజీ ఉండరు. ఏదో 1-2 డేస్ వాళ్ళ మీటింగ్స్ వల్లనో కానీ లేదంటే లేట్గా లేవడం వల్లనో కానీ బస్సెస్ మిస్ అవుతుందని హరీబరీలో ఉండి ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటూ ఉంటారు. బట్ కొంచెం టైం తీసుకొని వీక్లీ 3-4 టైమ్స్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ తీసుకుంటే కనుక వాళ్ళకు ఎక్కువగా న్యూట్రియంట్స్ అందుతాయి బాడీకి. చక్కగా రెండు వైపులా కాల్ చేసుకున్నాము, బ్రౌనిష్ కలర్లో వచ్చింది. ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే లాస్యా, దిల్ దోశ రెడీ అయిపోయింది. వావ్, దిల్ దోశ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దిల్ దోశకి కావాల్సిన పదార్థాలు: సోయా కూర అరకప్పు, దోసపిండి 1 కప్పు, అటుకులు అరకప్పు, కొబ్బరి తురుము కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. దిల్ దోశ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి సోయా కూర వేసి వేయించాలి. ఇంకొక బౌల్లో దోసపిండి, అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, వేయించిన సోయా కూర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ దిల్ దోశ రెడీ.